కేక వేసి, తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి మొదటిగా స్తోత్రాలు చేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కల్వరి శిలువలో మీరు మాట్లాడినటువంటి 7 మాటలు ధ్యానిస్తూ చివరి మాటకు వచ్చిన తండ్రి, ఈ చివరి మాట ద్వారా మీరు ఏ మాటలైతే మాటలు రాసుకుంటున్నారో మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, మా జీవితాలతో మీరు ఏదైతే త్యాగం చేసి లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ కుమార్తెలుగా కుమారులుగా మార్చాలనే ఉద్దేశంతో ఆ కలువరి శ్రీలో మీరు రక్తాన్ని కాల్చారు ప్రభా. దానికి తగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం ప్రార్థన చేస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ విన్నపాలు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ 23వ అధ్యాయం 26వ తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అనే మాటను చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఈ కలువరి శిలువలో మరణించిన దినాన్ని మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాం. ముందుగానే సేవకులు మనకు చెప్పారు, ఎవరైనా చనిపోతే దాన్ని మార్నింగ్ డే అంటే దుర్ఘటనగా మనం ప్రకటిస్తాం. ఒక వ్యక్తి చనిపోతే అందరూ పురుషుని దిగులుగా వేదన పడుతూ బాధపడుతూ ఉండాల్సిన దినాన్ని ఎందుకు చరిత్రకారులు లేదా క్రైస్తవులు ఆయన దినాన్ని ఒక మంచి శుక్రవారంగా జరుపుకుంటారు అంటే కారణం ది డైడ్ ఫర్ us. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆ కల్వరి శిలువలో తన జీవితాన్ని అప్పగించుకుని మనందరి కొరకు లోక పాపాన్ని తన భుజాన మీద వేసుకుని వాళ్ళందరినీ పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ త్యాగాన్ని చేశారు కనుక ఆ దినాన్ని మంచి దినం గుడ్ ఫ్రైడేగా మనం జరుపుకుంటాం. ఈ వారం అంతా మనం పరిశీలన చేస్తే మనం ఆదివారం ధ్యానం చేస్తాం, మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు మహిమ ప్రవేశాన్ని ఈ యెరూషలేము నగరంలో చేస్తే ఆ తర్వాత సోమవారం నాడు ఏం చేశాడంటే దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయానికి పరిశుద్ధపరిచాడు ఆయన. తర్వాత రోజు మంగళవారం నాడు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడంతా ప్రచారం చేసి సువార్త ప్రకటించారు. తర్వాత బుధవారం ఏం చేశారంటే యూదా వెళ్ళి సద్దుకేయుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత గురువారం నాడు అంటే గత దినం మనం ఏం చేస్తారంటే మేనగడ్డ మీద ఆ పస్కా ఆచరించిన తర్వాత కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడం జరుగుతుంది. ఈ శుక్రవారం నాడు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న తర్వాత ఆయన శిక్ష వేసి ఆయనను ఆ యెరూషలేము నగర వీధిలో నడిపించుకుంటూ వెళ్తూ తన భుజం మీద సిలువ వేసుకుని ఆయన నడుస్తూ వెళ్తూ గొల్లతా కొండ మీదకి వెళ్ళి ఆయన కల్వరి సిలువ మీద అక్కడ ఉంచినప్పుడు ఈ శుక్రవారం నాడు మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకు తెలుసు నెక్స్ట్ రోజు విశ్రాంతి దినం, తర్వాత రోజు మనకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన దినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మాటను మనం 3 భాగాలుగా విభజిస్తే ఈ మొట్టమొదటి భాగాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏమన్నాడు? తండ్రి అన్నాడు. 4వ మాట ఎంతమంది గుర్తు చెప్పండి? 4వ మాట చెప్పండి. నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచేసావు, నా చేయందుకు విడిచిపెట్టావు అని 4వ మాటలో ప్రభు దేవునికి తండ్రికి లేదా యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రికి ఉన్న ఒక సంబంధం ఎలా అయితే డిస్కనెక్ట్ అయిపోయిందో అక్కడ తండ్రి అని పిలిచాడు. నా దేవా అని పిలిచిన దేవుడు ఈ 7వ మాటకు వచ్చేసరికి మళ్ళీ ఏమన్నా తండ్రి రీకనెక్టెడ్. యేసుక్రీస్తు ప్రభువారికి మళ్ళీ తండ్రికి మళ్ళీ ఒక కనెక్షన్ ఏర్పడైంది. అప్పుడు దేవా అని విడిచిపెట్టేసావు అన్న దేవుడు మళ్ళీ చివరి పాటకు వచ్చేసరికి ప్రభువా దేవా అన్నాడు. అంటే ప్రభువా తండ్రి అని ఆయనతో మళ్ళీ తిరిగి సంబంధం ఏర్పరచుకోవడం మనం చూస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాలన్నీ భుజాల మీద మోసుకుని వెళ్ళిపోయి ఆ కల్వరి శిలువ అంటే శిలువ దేనికి సాదృశ్యంగా చెప్తారా? శ్రమలకు సాదృశ్యంగా ఉంది, నెక్స్ట్ ప్రేమకు సాదృశ్యంగా ఉంది, క్షమాపణకు సాదృశ్యంగా ఉంది, రక్షణకు సాదృశ్యంగా ఉంది, ఇంకా
విమోచనకు సాదృశ్యంగా ఉన్న సిలువను ఈ రోజు మనం చూస్తున్నాం. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూద్దాం. మనం ఆయనందు అన్నట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేయబడ్డాడు. మరొకసారి ఈ 4వ మాట కనెక్ట్ చేస్తాను. ఈ 4వ మాటలో ఎందుకు దేవునికి తండ్రికి ఒక సంబంధం తెగిపోయిందంటే, పాపము దేవునికి మనకి ఏం చేస్తుంది చెప్పాలి. పాపము దేవునికి మనకి ఏం చేస్తుంది? ఒక అడ్డుగోడగా ఉంటుంది. పాపము దేవునికి మనకి ఒక భేదాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ పాపము దేవునికి మనకు ఒక అడ్డుగోడగా ఉండిపోతుంది. ఈ పాపము దేవుడి నుండి మనల్ని దూరంగా చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మనందరినీ ఎక్కడికి తీసుకొచ్చింది? మళ్ళీ దేవుని దగ్గరకు తీసుకొస్తుంది. పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపము ఎందుకు చేయబడ్డాడు? పాపము ఎరుగని ఆయన, పాపము చేయని దేవుడు, పాపము అంటకుండా అక్కడ బోర్డులో ఉండే కొన్ని మీలో ఎవరైనా నాలో పాపం ఉందని రుజువు చేయగలరని సవాలు విసిన దేవుడు ఎందుకు ప్రజలందరి పాపాలు తన భుజాల మీద మోసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు ఒక వ్యక్తి సర్వ మానవాళి పాపాలను తన భుజాల మీద వేసుకోవాల్సిన కార్యం వచ్చింది? ఒక వ్యక్తి చనిపోతే పాపం అంతా క్షమించబడుతుందా? ఒక వ్యక్తి తన భుజాల మీద ఇదిగో అందరి పాపాలను వేసుకుని వెళ్ళిపోతున్నాం అంటే పాపం కొట్టివేయబడుతుందా? అందుకనే పాత నిబంధన కాలంలో పాపాలు క్షమించడానికి గొర్రెను తీసుకుని కోడను తీసుకుని దాని రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి ప్రజలందరి మీద చిన్నదిగో ఈ పాపాలు ప్రోక్షించబడాయని యాజకుడు అప్పుడు చెప్పేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే తానే బలియాగంగా ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారే తానే సజీవ యాగంగా తన జీవితాన్ని మనందరి కొరకు సమర్పించి, యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మీ అందరి కొరకు నా రక్తాన్ని ఆనాడు ఎలాగైతే పావుల రక్తాన్ని చిందించారో, ఆనాడు ఎలాగైతే గొర్రెల రక్తాన్ని చిందించారో, ఆనాడు ఎలాగైతే కోడి రక్తాన్ని చిందించారో, ఇదిగో మీ అందరి కొరకు నా రక్తాన్ని ఆ కల్వరి శిలువ మీద చిందించబోతున్నాను అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మాట వస్తుంది. ఆయన పుట్టుక ఆయనకు తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో కూడా ఆయనకు తెలుసు, ఆయన ఏం చేయబోతున్నాడో కూడా తెలుసు. కానీ అంటున్నాడు, ఇదిగో ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావని 4వ మాట అన్న దేవుడు అన్నాడు, ప్రభువా తండ్రి I want to reconnect with you. నేను మీతో కలిసి మరొక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే పాపం మోయబడింది, పాపము కొట్టివేయబడింది, పాపము నశింపజేయబడింది. కాబట్టి మళ్ళీ ఆ శిలువ ద్వారా దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి మరొక సంబంధం ఏర్పాటైంది. ఇప్పుడు మన దేవుని జనాంగంగా మనము కూడా పాపం మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది. కానీ కల్వరి శిలువ ఏం చేసి చెప్పండి చెప్పాలి, ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. మొట్టమొదటి మాట తండ్రితో సంబంధం ఏర్పాటైంది. ఈ 7వ మాట ద్వారా 2వ మాట చూద్దాం. మళ్ళీ ఎక్కడ చేస్తుంది? తండ్రి అంటే ఏమన్నాడు? నీ చేతికి చాలు, నీ చేతికి అంటే దేవుని చేతికి అన్న మాట మనం పరిశీలన చేద్దాం. దేవుని చేతిలో ఏముంది? నీ చేతిలో, ఆయన చేతిలో రక్షణ ఉంది, ఆయన చేతిలో అథారిటీ, ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలో భద్రత ఉంది, తండ్రి చేతిలో రక్షణ ఉంది, తండ్రి చేతిలో కాపుదల ఉంది. ఎవరైనా ఇబ్బంది వచ్చినప్పుడు చిన్నప్పుడు ఎక్కడ పరిగెడతారు? ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, పిల్లలు ఎక్కడ పరిగెడతారు? పరిగెట్టుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అలాగే తండ్రి దగ్గరికి మళ్ళీ కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రభువా నీ చేతికి అంటే నా శరీరాన్ని, నా జీవితాన్ని నీ చేతికి. అప్పుడు ఆయన చేతిలో ఏముంది? రక్షణ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచన భాగం. యెషయా గ్రంథం మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ఎందుకు వచ్చి బాధపడ్డాడు? ఎందుకోసం ఆయన ఇబ్బంది పడ్డాడు? మన కోసం, మన బాధల కోసం, మన ఇబ్బందుల కోసం, మన కష్టాల కోసం, మన శ్రమల కోసం, మన పాపాల కోసం ఆయన గాయపరచబడ్డాడు. తండ్రి అంటున్నాడు, ప్రభువా ఇదిగో నీ చేతికి అన్నాడు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 10వ యోహాను సువార్త 10వ అధ్యాయం
మాట చెప్పాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. నా తండ్రి చేతిలో నుండి ఎవరును వాటిని చూడండి. ఎందుకు ఆయన అంటాడు, ఇదిగో తండ్రి నీ చేతి కంటే ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలో సార్వభౌమాధికారం ఉంది. ఎప్పుడైతే మనం ఆయన చేతి కిందకి వెళ్తామో, ఎప్పుడైతే మనం ఆయన చేతి నీడలో చేరుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయన రెక్కల చాటుకు వెళ్తామో, మనల్ని ఎవ్వడు లాక్కోలేడు, మనల్ని ఎవడు తీసుకోలేడు, మనల్ని ఎవడు మరణానికి అప్పగించలేడు. అందుకే ఒక మాట ఉంది, ఎవరైతే తన నిర్ణయాన్ని అంగీకరిస్తారో మనందరినీ ఆయన పిల్లలకు ఎక్కడి నుంచి మనం మరణం నుంచి జీవములకు దాటి వెళ్ళిపోయాం. ఈ దాటి వెళ్ళడానికి ఒక దారి కావాలి, దాటి వెంచడానికి ఒక నిచ్చెన కావాలి, దాటిపోవడానికి ఒక బ్రిడ్జ్ కావాలి. ఏంటి ఆ బ్రిడ్జ్ అంటే ఈ కల్వరి సిలువ. ఈ సిలువ అనే బ్రిడ్జ్ మీద ఎవరైతే ఆయన రెక్కలు చేపకొస్తారో, ఎవరైతే ఆయన రెక్కలు నీటికి వస్తారో, ఎవరైతే ఆయన చేతి దగ్గరికి వస్తారో వారందరికీ నిత్య జీవులకు వారసులకు దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే యేసుక్రీస్తు అన్నాడు, ప్రభువా తండ్రితో పట్టుదలగా తండ్రితో సంబంధం ఏర్పడింది, తర్వాత తండ్రి చేతి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆయన చేతికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడును దొంగలించలేడు. వీళ్ళు దేవుని మీద ఆధారపడినారు కనుక వీళ్ళెన్నటికీ కదలించబడరు. Nothing can be shaken if you depend upon God. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో, ఎవరైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చేతి కింద ఉంటారో వారు ఎన్నడూ కదల్చబడరు. మూడో మాట చూద్దాం. తండ్రి నీ చేతికి నాశపడండి, నా ఆత్మను అప్పగించుకుంటున్నాడు అంటే సరెండర్, సమర్పించుకుంటున్నాడు. దేవుడు తన ప్రాణాన్ని దేవునికి సమర్పించుకుంటున్నాడు. ఆయనకు సమర్పిస్తే ఏమొస్తుంది? ఆయనకు సమర్పించుకోవడం వల్ల లాభం ఏంటి? ప్రాణము, శరీరము. కొన్నిసార్లు బైబిల్లో కాండి, మీ ప్రాణాత్మ దేహమును ఆయనకు సమర్పించుకోండి. ప్రాణం ఏంటి, ఆత్మ ఏంటి, దేహం ఏంటి? ఈ మూడు ఒకటేనా లేదా విడివిడిగా ఉన్నాయా? ప్రాణం అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి చెప్పాలి. ఎవరైతే చనిపోతారో దేహం ఎక్కడుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, పరదేశంలోకి వెళ్తాయి. అందుకే మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఏమంటాడు, నిశ్చయమైన నాతో కూడా పరదేశం, ఆయన పరలోకం ప్యారడైస్, దాంతో కలిసి నువ్వు పరదేశంలో ఉంటావు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉంటారో, ఆయన వాళ్ళ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నారో వారు చనిపోయిన తర్వాత ఆ సమర్పించిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పరదేశంలోకి వెళ్తాయి. ఇక్కడ చూద్దాం, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం భాగం. ఎవడును నా ప్రాణాన్ని నా అంతటా నేనే దాన్ని పెట్టుకుంటున్నాడు. యేసు ప్రభువు చెప్తున్నాడు, ఎవడో నా ప్రాణం తీసుకోలేడు. ఎందుకంటే నేనే నా ప్రాణాన్ని అర్పించడానికి లోపలికి వచ్చాను. ఇదంతా స్క్రిప్టే, ఇదంతా ప్రొఫెసైజ్. ముందుగా మనం విన్నాం, ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువు వచ్చారు. ఆయన దాహంతో కూర్చున్నాడు. అర్థం ఏంటంటే ప్రవచనాలు నెరవేర్చడం కోసం. కీర్తనలు 22వ అధ్యాయంలో చూస్తాం, అన్ని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. యెషయా 53వ అధ్యాయం మనం చూస్తాం, అక్కడంతా ప్రవచన కారణంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు రాకముందు సుమారు 700 నుంచి 750 సంవత్సరాల క్రితం ప్రవచనాలుగా ప్రవక్తలు ప్రవచించిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుక ఒక ప్రవచనం, ఆయన జీవనం ఒక ప్రవచనం, ఆ కల్వరి సిలువ ప్రవచనం, ఆయన మరణం ప్రవచనం, ఆయన పునరుద్ధరణ కూడా ప్రవచనం. ప్రతి ఒక్కరి ప్రవచనానుసారమైన మాటలు ఆయన నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన తండ్రితో సంబంధం మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాడు. ఆయన జీవితాన్ని సమర్పించుకుని అప్పగించుకుని, ప్రభువా నీ చేతి నీడలో నాకు రక్షణ ఉంది, ఆయన నీడలో, ఆయన చేతి నీడలో మన కాపుదల ఉంది,
ఆయన చేతి కింద మనకు ఆదరణ ఉంది, ఆయన చేతి కింద మనకు భద్రత ఉంది. అటువంటి దేవుని వైపు మనం చూద్దామా? ఆయన దగ్గరకు మనం వద్దామా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. కొంతమంది కొన్నది నాకెందుకు దేవుడు, నాకు అన్ని ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, అంతస్తు ఉంది, ఆస్తి ఉంది, వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, అందం ఉంది, అన్ని ఉన్నాయి. వై డు ఐ నీడ్ గాడ్? దేవుడు నాకు ఎందుకు కావాలి? దేవుడు నాకు ఎందుకు? ఇంకా ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఒక రోజు మనమందరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి, ఒకరోజు మనమందరం చనిపోవాలి, ఒకరోజు మనందరం ఈ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనమందరం ఒకరోజు ఈ జీవితాన్ని విడిచిపెట్టి మన ఆత్మను తండ్రికి అప్పగించాలి. ఒకవేళ నీవు రక్షించబడకపోతే, ఒకవేళ నీవు ఆయనను అంగీకరించకపోతే, ఒకవేళ నీవు ఆయనకి సంబంధం లేకపోతే, ఒకవేళ నీవు ఆయన చేతి కిందకు రాకపోతే, నీవు చనిపోయే ముందు ప్రభువా నా జీవితానికి అప్పగిస్తున్నా ఉపయోగపడదు. ఫస్ట్ యు హావ్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవునితో మనకు సంబంధం ఉండాలి, తర్వాత ఆయన దగ్గరకు రావాలి. మూడవది ఏంటంటే మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే అన్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించాలంటే అప్పుడు మన ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. అప్పుడు మనము ఈ సిలువ అనే సమాధిలోకి వెళ్తే, లేదా ఈ భూలోక సంబంధమైన సమాధిలోకి వెళ్తే మళ్ళీ తిరిగి ఆ పరదేశంలో ఉంటాం. ఎప్పుడైతే మనము దేవునికి మనకి సంబంధం ఉంటుందో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అనుగ్రహించును గాక. ఆమేన్.